హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. నిన్న సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఆ ల్యాడల్ పగిలి సుమారు 8 మంది అయితే చనిపోయారు స్పాట్ డెడ్గా. మిగతా 6 అయితే పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంది. వాళ్ళు హాస్పిటల్లో ప్రస్తుతం ఉన్నారు. మన ఛానల్ నుంచి వాళ్ళు త్వరగా కోలుకోవాలని దేవుడిని అయితే ప్రార్థిద్దాం మనం అందరం. ఇంతకీ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి జరిగిన ఈ అగ్ని ప్రమాదం అనేది చాలా క్లియర్‌గా మీకు ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే పేపర్స్‌లో గాని, మన న్యూస్‌లో గాని మీకు జస్ట్ అక్కడ ఏదో ల్యాడెల్ పగిలింది అని ఆహ్, ఒక టెక్నికల్ టెర్మినాలజీ చెప్పి బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారు గదా! మీకు మన ఛానెల్‌లో ఇన్ డీటెయిల్‌గా, ఇన్ డెప్త్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎంత డేంజర్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు, అసలు ఇంత కష్టం ఉంటుందా అనేది ఇప్పుడు మనం ఈ వీడియో చేసేటప్పుడు నేను తెలుసుకున్నప్పుడు నాకు గూడా చాలా ఆశ్చర్యం వేసింది. అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అసలు స్టీల్ ప్లాంట్‌లో ఏం జరిగింది ఆ రోజనేది మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇది జనరల్‌గా స్టీల్ ప్లాంట్‌లో జరిగేదేందంటే, ఐరన్ ఓర్ నుంచి అంటే ముడి సరుకు దగ్గర నుంచి చివరికి మనకు ఫైనల్ ప్రొడక్ట్ అయిన ఈ స్టీల్ బార్స్ అదే మన స్టీల్ బార్స్ గానీ, షీట్స్ గానీ, లేదంటే రాడ్స్ గానీ తయారవుతాయి గదా! వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకి ఈ స్లాబుల్లో గూడా వాడుతుంటాం గదా మనం. అలా బార్స్ గానీ, ఇలా ఏవైనా. సో, ఈ ఈ కంటిన్యూయస్ ప్రాసెస్ అయితే జరిగిద్ది ఫైనల్ ప్రొడక్ట్ దాకా. ఇప్పుడు విషయం జరిగిందంతా ఫస్ట్ స్టెప్‌లో కాదు. ఫస్ట్ స్టెప్ అంతా ఈ ముడి సరుకు తీసుకొచ్చేది. దాన్ని మన ఓవెన్ అంటే ఈ కా మన ఇటు ఈ ఫర్నేస్‌లో వేస్తారు తీసుకొచ్చి. అక్కడి దాకా బానే ఉంది. నెక్స్ట్ ప్రాసెస్‌లో నుంచే ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ దగ్గర నుంచి ఈ స్టీల్ మేకింగ్, ఐరన్ మేకింగ్ ప్రాసెస్, స్టీల్ మేకింగ్ ప్రాసెస్‌లోనే జరిగిందంతా. అసలక్కడ జరిగిందేంటంటే స్టీల్ మెటల్ షాప్ 1 అంటే ఎక్కడైతే ఈ ముడి సరుకు నుంచి తీసుకొచ్చిన దాన్ని కాలుస్తారండి. చాలా హై డిగ్రీ అంటే ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఎంత కాలుస్తారంటే థౌసండ్స్ ఆఫ్ డిగ్రీస్‌లో వేడి చేస్తారు. అక్కడి నుంచి ఈ మెటల్‌ని ఏం చేస్తారంటే ఈ బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి టర్బో ల్యాడల్ ద్వారా అంటే ఒక కన్వేయర్ నుంచి ఈ కన్వర్టర్‌ని తీసుకెళ్తారు. ఈ లిక్విడ్ మెటల్ ఉంటది ఇదంతా ఈ ఐరన్‌ది. అక్కడేం జేస్తారంటే, ఈ కన్వర్టర్ దగ్గర దీనికి ఈ ఈ మన మెటల్స్ యాడ్ జేస్తారు. సో, ఏంటంటే స్టీల్‌గా తయారవ్వటానికి, గట్టి పడటానికి కొన్ని రకాల అల్యూమినియం గానీ, నైట్రోజన్ వేస్తారు. ఇలా గ్యాసెస్ యాడ్ జేస్తారు. ఆక్సిజన్‌ని పంప్ చేస్తారు. ఇలా రకరకాల కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని అక్కడి నుండి లాడెల్ ద్వారా కాస్టింగ్ మెషిన్ అంటే ఈ కాస్ట్ మనం ఈ బార్స్‌లా గాని, షేప్స్‌కి తీసుకురావాలంటే కాస్టింగ్ అనే ప్రాసెస్ జరిగిద్ది. ఇది ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి బాగా తెలిసిందే. అది ఏ బ్రాంచ్‌కైనా గూడా. ఈ కాస్టింగ్ మెషిన్‌కైతే చేరవేస్తారు. మొత్తంగా ఏంటంటే మనకి 6 కాస్టింగ్ మెషిన్‌లయితే ఉన్నాయక్కడ. ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఈ టర్బో లాడర్‌ల కన్వర్టర్‌కి తీసుకురావటం. కన్వర్టర్ నుంచి మళ్ళీ మనకి కాస్టింగ్ మెషిన్ తీసుకురావటం. ఈ కాస్టింగ్ మెషిన్ 6 ఉన్నాయని చెప్పాను గదా! రెండో కాస్టింగ్ మెషిన్ తీసుకొచ్చే దగ్గర ఈ మెటీరియల్ ఒక బకెట్ లాగా ఉంటదండి. ఒక హెవీ బకెట్ లాగా. అక్కడి నుంచి మెటీరియల్‌ని ఇలా తీసుకొచ్చేటప్పుడు సడెన్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్ అయ్యే దాంట్లో అప్పుడు అక్కడున్న ఆ వేడి దాంట్లో ఉన్న మెటీరియల్ లిక్విడ్ మెటల్ ఎంతో తెలుసా? సుమారు 1540 డిగ్రీలు. అంటే 100 డిగ్రీలు దగ్గరున్న ఏదైనా మనం తాగితేనే సప్పమని మన గాలిద్దని అనుకుంటాం గదా! 1540 డిగ్రీస్ మీద ఒక మనిషి బతుకుతాడనుకుంటున్నారా? ఆ లిక్విడ్ ఆ లాడిల్ పగిలి ఆ మెటీరియల్ పడగానే అందరూ ఇట్స్ లైక్ మన కాలి ముద్దయిపోయారండి. అందుకే కలెక్టర్ గారు గూడాను, విశాఖ కలెక్టర్ గారు అసలు ఫోటోస్‌కి ఎవ్వరికీ గూడాను అసలు ఇవ్వలేదు ఛాన్స్. ఎంత అంటే ఆ సిట్యుయేషను పగవాడికి గూడా రాగూడదంటాం గదా! అంత పెద్ద అసలు చాలా అంటే చాలా ఆ డెత్ హారిబుల్ డెత్ అండి. ఆ మెటలు అక్కడ ఏందంటే పగిలితే ఏందంటే షవర్‌లాగా ఎళ్తుంది గాబట్టి అక్కడ మొత్తం 14 మెంబర్స్ ఉంటే 14 మెంబర్స్ మీద పడింది. పక్కనే కొంచెం లైట్‌గా తగిలినోళ్ళు 6 మంది, స్పాట్ డెడ్ 8 మందండి. ఎంత దారుణం అంటే ఇది కనీసం గూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. అక్కడ షిఫ్ట్ వైస్‌లో వర్క్ చేస్తారంట. ఎంతంటే ఈ జనరల్‌గా అక్కడ ఆ కాస్టింగ్ మెషిన్ దగ్గర సుమారు 20 మంది వర్క్ చేయాలి. కానీ ఇక్కడ స్టాఫ్ అనేది కొరత. ఎందుకంటే రిటైర్మెంట్‌లు, ట్రాన్స్‌ఫర్ చేసేయటము, వీఆర్ఎస్ తీసుకోవటం. చాలా అంటే మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉండటం వల్ల 20 మంది పనిచేసే చోట 12-13 మందే పనిచేస్తున్నారు. ఈ కాస్టింగ్ మెషిన్స్ దగ్గర. సో, అక్కడున్న కాస్టింగ్ 2 మెషిన్ దగ్గర ఏందంటే 15 మంది వర్క్ చేస్తుంటే వీళ్ళేం చేస్తారంటే ప్రతి ముగ్గురు 2 గంటలు వర్క్ చేసేదను దాని తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తారు 3 గంటలు. ఎందుకంటే అంత హై టెంపరేచర్స్ మీద వర్క్ చేయటం. సో, ఈ 8 మంది అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ప్లస్ ఈ షిఫ్ట్‌లో ఉన్న ముగ్గురు 11 మెంబర్స్ కదా!
మిగతా ముగ్గురొచ్చి పక్క కాస్టింగ్ మెషిన్ ఉంటారు చూస్తే అక్కడ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ మీద కూడా పడిందండి. సో మొత్తానికి 14 మందికి డైరెక్ట్ ఎఫెక్ట్ అయ్యింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఈ ప్రమాదాలనేది కొంచెం ఫ్రీక్వెంట్‌గా జరుగుతున్నా కూడా, మన ఇండియాలో ఒక లాడెల్ పగిలి అంటే ఒక ఈ మెటీరియల్‌ని మోసుకొచ్చే ఒక బకెట్ పగిలి ఇంతమంది చనిపోవటం అనేది ఫస్ట్ ఇన్ ఎ కైండ్ అండి. మన ఆంధ్రప్రదేశ్, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లోనే జరిగింది. 2012లో గూడాను సేమ్ స్టీల్ మెటల్ షాప్ 1లో ఆక్సియన్ అక్కడ ప్లాంట్ ఉంటే అక్కడ 19 మంది చనిపోయారు. సో, అక్కడ హైలీ క్వాలిఫైడ్ మందండి అప్పట్లో. ఎంతంటే మ్యాన్ పవర్ ఎందుకు కొరత ఉందంటే మీకు తెలిసిందే ప్రైవేటైజేషన్ చేస్తున్నారని వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ టైంలో యునానిమస్‌గా ప్రైవేటైజేషన్‌కి వ్యతిరేకంగా అసెంబ్లీలో రెజల్యూషన్ తీసుకొని దాన్ని అపోజ్ చేయటం వల్ల మన కుమారస్వామి గారు ఇప్పుడున్న మినిస్టర్ గారు దాన్ని ఆ ఇన్సిడెంట్‌ని గుర్తు చేశారు. సో, ప్రైవేటైజేషన్ అఫీషియల్‌గా అంత యునానిమస్‌గా చేసిన తర్వాత కొంచెం వెనక్కి తగ్గిన మాట వాస్తవమే. మళ్ళీ ఈ ఎన్‌డీఏ గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్‌లో ఉండటం వల్ల ఒక ప్యాకేజ్ కింద 11,400 క్రోర్ ఇచ్చారండి. కానీ ఈ 14,400 ఇచ్చినా కూడా అది ఎక్కడ ప్లాంట్ మెయింటెనెన్స్‌కి కానీ ఈ ముడి సరుకు కొనుగోలులో మాత్రం దాన్ని వాడలేదు. సో, చాలా ప్రెషర్ అయితే ఉంది వాళ్ళ మీద. ఒక 19,000 టన్నులు పర్ డే వాళ్ళైతే మెటల్‌నైతే రా మెటీరియల్ అయితే టన్నులు హాట్ మెటల్ అనేది జనరేట్ చేయాలి. ఐ మీన్ సారీ ఫర్ ద కరెక్షన్ అండి. అది పర్ డేకో ఏం కాదు గానీ ఒక టార్గెట్ అయితే వాళ్ళకి. ప్రస్తుతానికి ఏందంటే 17,000 టన్నులైతే జనరేట్ చేయగలుగుతున్నారు. సో, మ్యాన్ పవర్ లేకుండా ఇచ్చిన టార్గెట్‌తో 17,000 టన్నులు జనరేట్ చేయాలంటే ఒక్కొక్క ఎంప్లాయీ ఎంత ఓవర్ టైము ఎంత ఇబ్బంది పడుతుంటే చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మొత్తం 15,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళండి అక్కడ స్టీల్ ప్లాంట్‌లో. కానీ ప్రస్తుతానికి ఈ 7,500 మందే పనిచేస్తున్నారంట. రీసెంట్‌గానే 6,000 మందిని అంటే ఔట్‌సోర్స్ గానీ, ఇంకెవరు గానీ రిమూవ్ చేసేయాల్సి వచ్చింది. దాంట్లో వీఆర్ఎస్ తీసుకున్నోళ్ళు 2,000 మంది, 5,000 మంది రిటైర్ అయ్యున్నారు. 8,800లోనే. 200 మంది ఈ నెలలోనే 200 మంది రిటైర్ అవ్వబోతున్నారు. ఎక్కడ జాబ్ రిక్రూట్‌మెంట్ ఇవ్వకుండా ఇంత మ్యాసివ్ స్కేల్‌లో క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ ఎళ్ళిపోతుంటే ఖచ్చితంగా ఆ ప్లాంట్ మీద బర్డెన్ పెరుగుతుందండి. ఎందుకంటే ప్రైవేటైజేషన్ అనే ఒక కత్తి మెడపైన ఎప్పుడు రెడీగానే ఉంటుంది. వాళ్ళు చెప్పిన మోల్టెన్ మెటల్ టార్గెట్‌ని ఖచ్చితంగా అచీవ్ అవ్వాలంటే సో, ఇంత ప్రెషర్‌లో వాళ్ళకి వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసని మ్యాన్ పవర్ కొరత ఒకటైతే ప్లాంట్ మెయింటెనెన్స్. మన దగ్గర ప్లాంట్ మన ఇండియాలోనే సేఫ్టీ ఆడిట్ మన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా సేఫ్టీ ఆడిట్ జరగకపోవటం వల్లే ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని సాక్షాత్తు మన పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. ఒక 1 ఇయర్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్‌లో కూడా అదే చెప్పారు. మనకు తెలుసు కదా రీసెంట్‌గా లాస్ట్ గవర్నమెంట్‌లో ఎల్‌జీ పాలిమర్స్ ఇష్యూలో అక్కడ జరిగితే స్పాట్‌లో మన గత సీఎం గారు రూ. 1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇప్పించారు. సో, ఈరోజు విజిట్‌కొచ్చిన లోకేష్ గారికి గాని, పవన్ కళ్యాణ్ గారికి గాని అక్కడున్న కార్మిక సంఘాలు ఒక రూ. 1,00,00,000 ఖచ్చితంగా ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలంటే గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి 25,00,000 ఎక్స్‌గ్రేషియా చనిపోయిన వాళ్ళకి 10,00,000 వచ్చేసరికి ఈ ఎవరైతే ఇంజ్యూరీ అయిన వాళ్ళకి. ఈ సెపరేట్‌గా ఒక జాబ్ గూడా ఎక్కడైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి కంపల్సరీ పర్మనెంట్ జాబ్ గూడా ఇస్తామని చెప్తుంది గవర్నమెంటు. దీనికి అదనంగా పవన్ కళ్యాణ్ గారైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 25,00,000 ఎక్స్‌గ్రేషియా చనిపోయిన వాళ్ళకి 10,00,000 మళ్ళీ ఇంజ్యూరీ అయిన వాళ్ళకని జెప్పి. అది స్టేట్ గవర్నమెంట్ నుంచా కాదా అనేది ఆయన స్వతహాగా ఆయన నుంచి ఇస్తున్నారనేది ఇంకా క్లారిటీ రావాల్సుంది. సో, ఆయన స్వతహాగా ఇచ్చే పనైతే చాలా మనం మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఖచ్చితంగా ఆహ్, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. మీకు డౌట్ రావచ్చు. ఎక్కడ ఈ ప్రాబ్లమ్ వచ్చింది? ఎందుకు ఇంత ఇలా చనిపోయారని? ఒక ప్లాంట్ మెయింటెనెన్స్ ఒక పర్సెంట్ అంటుంటే మ్యాన్ పవర్ లేకపోవటం, ఇండైరెక్ట్‌గా మ్యాన్ పవర్ లేకపోవటం. అయితే అక్కడ ఏమైనా వాటర్ కలిసిందా అని అంటున్నా కానీ ఆన్ ద వేలో అండి. అది మన కన్వర్టర్‌కి వచ్చే దారిలో పగిలింది కాబట్టి సో, వాటర్ వల్ల ఆ మెటల్‌లో ఇంప్యూరిటీస్ చేరైతే కాదు. కానీ ఇక్కడ మెటల్స్ కొన్ని కలుపుతారని చెప్పాను కదా! గట్టిదనం రావటానికి కోసం. అక్కడ అల్యూమినియం బార్స్ వాడతారండి. ఆ అల్యూమినియం బార్స్‌లో ఏమైనా క్వాలిటీ తగ్గిందా? లేదా వెయ్యాల్సిన దానికన్నా వెయ్యటం లేదా? ఈ కోణంలో గూడాను ఒక సిస్టమ్ అయితే దీని మీద వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే. దీనికో బృందాన్నయితే ఏర్పరుస్తున్నారు. చూడాలి. మనం ముందే చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఏం జరిగిందో.
నెక్స్ట్ ఏందంటే పాపం ఇంత ఈలో గూడాను ఈ సీఐఎస్ఎఫ్ వాళ్ళు చాలా కష్టపడి మంటలను ఆర్పి ఎస్ఎంఎస్ 1 షాప్‌లో చాలా కష్టపడ్డారండి. వాళ్ళు ఎప్పుడు మన ఫైర్ ఫైటర్స్ ఏ జరిగినా వాళ్ళే ముందుంటారు. వాళ్ళకి మనం కప్పుడు రుణపడి ఉండాలి అసలు. ఆ జాబే అలాంటిదండి. సో, చూసారుగా ఇంత ఇదిగా చనిపోవటం అనేది చాలా అంటే చాలా బాధాకరం అండి. మన ఛానల్ నుంచి మనం వాళ్ళ ఆత్మలు శాంతి చేకూర్చాలని మనం కోరుకోవాలి. ఆ ఇంజ్యూరీ అయినోళ్ళు గాడు దేవుడి దయ వల్ల ఖచ్చితంగా రికవరీ అయ్యి మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి రావాలని మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.